నమస్కారం అండి. మేము అందరం ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నామండి. ఇద్దరు పెద్దోళ్ళు. నేను ఈ మధ్య జాయిన్ అయ్యాను అక్కడికి. పిల్లనాలా అన్నందుకు ఫీల్ అయ్యావా? లేదు, నన్ను నాయళ్ళ అన్న పిల్ల అన్నారు కదా, నాకు హ్యాపీగా ఉందండి అక్కడ. ఏంట్రా హైట్ చూసుకుంటున్నా? నీకు మాకు పెద్ద హైట్ డిఫరెన్స్ ఏం లేదు, 1 ఇంచు అంతే. రాఘవ, ఇండస్ట్రీకి నువ్వు ఎన్నేళ్ళు అయిందిరా వచ్చి? ఒక 22 years అయిందండి. పొద్దున రీల్ చేయడానికి 22 టేకులు తీసుకున్నావు. 22 ఏళ్ళు అయిందిరా నువ్వు ఇండస్ట్రీకి వచ్చి. మాట్లాడతా ఆగురా. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీలో మార్చి 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 అమ్మాయిలతో వాన జల్లే గిచ్చుతుంటే అవసరం నీగా? లేదు, మీరు మార్చినంత ఏం కాదండి అయ్యి. రాఘవ, గుర్తు పెట్టుకో, నేను ప్యాంట్లు వేసేటప్పుడు నువ్వు చెడ్డీలు వేసేవాడివి. నేను ప్యాంట్లు వేస్తున్నాను, మీరు ఇప్పటికీ చెడ్డీలు వేస్తున్నారన్న. ఎవర్రా ఈ పిల్ల బచ్చగాళ్ళందరూ? సారీ సార్, మిమ్మల్ని చూసుకోలేదు. లేదు, చూసే అన్నారులేండి, మాకు తెలుసు. కాదు, ఇక్కడ పెద్దోళ్ళు ఎవరు లేరా? లేరా అంటారండి. ఇద్దరు చెట్టు అంత మనుషులు పక్కన పెట్టుకుని పెద్దోళ్ళు లేరా అంటారండి మీరు. వీళ్ళు చెట్టు అంత ఉన్నారా? చెట్టు అంత కాదు. ఏమైంది? టెన్షన్ గా ఉన్నా? కొంచెం వాటర్ ఇస్తారా? కొంచెం వాటర్. ఏమైందా అంత టెన్షన్ గా ఉన్నావు? నా పేరు మహారాజా. ఓకే. నేను నగర్ లో పత్యాపారం చేస్తుంటాను. పంజాగుట్టలో నాకు 2 లేడీస్ హాస్టల్ మధ్యలో ఒక ఇల్లు ఉంది. కిటికీలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఓకే. డోర్ తీసి లోపలికి వెళ్ళాను. అక్కడ తగిలించిన ప్యాంట్లో చేయబెట్టి ఆల్రెడీ తెచ్చుకున్న మెడికల్ షాప్ నుంచి ఏం తెచ్చుకున్నావురా? తలనొప్పి టాబ్లెట్. నువ్వు మెడికల్ షాప్ అంటే భయం వేస్తుందిరా నాకు. ఆ తలనొప్పి టాబ్లెట్ వేసుకుని వెంటనే లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని అలా టవల్ చుట్టుకున్నాను. ఓకే. వెనక నుంచి పెద్ద సౌండ్. ఏంటి? ఒక అమ్మాయి సడన్ గా వచ్చి నా నోరు నొక్కేసింది. మరి ఆ అమ్మాయి నోరు నొక్కేస్తే నేను ఊరుకుంటాను? నేను నడుము నొక్కేసి. ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. సరే కానీ అసలు ఏం కావాలరా నీకు? ఏమైంది? నా లక్ష్మి పోయిందండి. లక్ష్మి అంటే ఎవరు? మా ఆవిడ. మీ ఆవిడ? ఎస్. ఒరే, నీకు పెళ్లి అయ్యింది, మళ్ళీ ముగ్గురు ఎందుకు గెలిచావురా? అది ఉండాలి, ఇది ఉండాలి. ఇలా ఉన్నావు నువ్వు. ఇంట్లో ఎంతమంది ఉంటారా? నేను, లక్ష్మీనారాయణ. లక్ష్మీనారాయణ ఎవడరా? లక్ష్మీనారాయణ అంటే మా చెత్త పుట్ట. నీ పిల్లం వెళ్ళిపోయింది. రేపు పెళ్లి అయిపోతే నా పిల్లం కూడా వెళ్ళిపోతుంది అని భయం వేస్తుందిరా. నాకు ఏ ప్రాబ్లం లేకుండానే వెళ్ళిపోయిందంటే నీకున్న ప్రాబ్లం మళ్ళీ రాదు కూడా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కాదు, ఎవరి మీద డౌట్ ఉందా? ఒక్కడి మీద డౌట్ ఉందండి. ఎవడా? పౌడా లక్ష్మయ్య అని, వాడు తాగేసి మా ఇంటికి వస్తుంటాడండి. అసలు ఆయన ఎవరు? ఆయన కదేంది? శని ఆదివారాలు సరదాగా తాగుతుంటాడు. సోమవారం ఏమో మిగతా 5 రోజులు ఎప్పుడు అయిపోతాయా అన్న బాధతో భయంతో తాగుతుంటాడు. మంగళవారం ఏమో ఒక రోజు తగ్గింది కదా అన్న ఆనందంతో తాగుతుంటాడు. బుధవారం ఏమో శనివారం ఎప్పుడు వస్తుందా అన్న బాధతో తాగుతుంటాడు. ఇక గురు శుక్రవారాలు ఏమో రోజు తాగుతున్నాను ఏంటని సిగ్గుతో తాగుతుంటాడు. ఆయన తాగటం కాకుండా ఇక్కడ మేకపోలతో కూడా తాగిస్తుంటాడు. కాదురా, వాడు కూడా పౌడాల లక్ష్మణ అయితే నువ్వెందుకు బాధపడుతున్నావా? ఆ పౌడాల లక్ష్మయ్య సన్న పౌడాల నరేష్ మా అయ్య రాజా. ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్న మందు సిట్టింగ్ లో ఉంది మీ అయ్యా. మహానుభావుడు మా నాన్న. దేవుళ్ళ మనిషిని పట్టుకొని నువ్వు అన్ని నిందలేస్తావా? నిన్ను కొరికేస్తాను. మా ఆవిడ ఎలాగైనా మీరే కనిపెట్టాలి. మాకైతే ఇక్కడ కనిపించలేదండి. మా కాలనీలో అందరికి ఎవరికైనా కనిపించిందేమో ఒకసారి చూద్దాం. ఎవరికైనా కనిపిస్తే పిలిపించండి. కాలనీ వాస్తవ్యులు అందరూ ఒకసారి ఇక్కడికి రావాలండి. చంకీలా అంగిలేసి ఓ వదినే చాకులే కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన. ఏమైంది పిలిచారు? అసలేం జరిగింది? కొంచెం వాటర్ ఇస్తారా? మళ్ళీ ఎక్కడి నుండి చెప్తా? అదే పౌడాల లక్ష్మి వరకు చెప్తా. ఏం జరిగింది? మా ఆవిడ తప్పిపోయింది. మీ ఆవిడ తప్పిపోయిందా? మిమ్మల్ని రాత్రి ఎక్కడో చూసానండి. నేను చిన్న భయపడ్డాను కూడా. నా స్కిట్ చూసావా? లేదండి, ఆ స్కిట్ లో మీరు స్కర్ట్ వేసారు, అదే కొంచెం తేడా కొట్టింది.
ఎక్స్క్యూజ్ మీ, తేడా కొట్టడం ఏంటి? డైరెక్టర్ గారు అయితే యాక్చువల్ గా బికినీ వేయమన్నారు, నేనే కుర్రకారుని ఎందుకు ఎర్రెక్కించమని అయినాను. తలుచుకుంటేనే భయంకరంగా ఉంది. జరుగుంటే చచ్చిపోతుందా బాబు. మీ ఆవిడ ఎలా ఉంటది? అట్లీస్ట్ నాలా ఉంటదా? మీలా ఉంటే నేను అసలు కంప్లైంట్ చేయను కదండి. సరే, మీ ఆవిడ ఏం చేస్తుంటది? మా ఆవిడ తెలుసు కదండి, నార్మల్ గా నాతోనే ఉంటది. అయినా ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఆవిడ పోతే వైఫ్ ఉందనుకో ఒక్క కూరే, లేదంటే 60 కూరలు. 60 కూరల్లో గుత్తొంకాయ కూర మునక్కాయ కూర అంటే ఓకేనండి, మరి కందగడ్డ కూర అంటే తినలేం కదా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అంత ఫీల్ అవ్వకు. మీ ఆవిడ ఉంటే ఏం చేస్తావు అసలు? మా ఆవిడ ఉంటే తనని ఎలా పైకెత్తుకొని ఇలా గిరా 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 తిప్పి అలా బెడ్ మీదకి నెట్టేవాడిని. అదే మీ ఆవిడ లేదు కాబట్టి మీ ఆవిడ ప్లేస్ లో నేనున్నా అనుకో, ఏం చేస్తావు? అలా ఎత్తుకొని ఆ. గిరా గిరా తిప్పి నేలకేసి కొట్టేవాడిని. ఏయ్ ఏంట్రా ప్రాబ్లం ఏంటి? మా ఆవిడ తప్పిపోయింది. ఇంతకీ మీ ఆవిడ చివరగా నీతో మాట్లాడింది ఏంటి? ఇక చాలు ఆపండి అంది. ఇక చాలు ఆపండి అంది. ఏంట్రా ముద్ద తినిపిస్తే ఆపన్నదా? లేదండి. ఇప్పుడు నువ్వు తిడుతుంటే ఆపన్నదా? మరి ఏం చేస్తే ఆపన్నదిరా? ఆపండి అందండి. ఆపండి అందండి. ఏమైందో చెప్పరా, ఏమన్నావు? ఏం లేదు, నన్ను కొడుతుంటే నేనే అన్నా నీకు చాలా ఆపండి, అందుకే ఇది. అన్న నాకు చిన్న డౌట్ అన్నా. ఏంట్రా? నీకంటే మీ ఆవిడ కొట్టింది, అది జబ్బైంది. ఇది నాకు ఎందుకు పెట్టారని అర్థం కావట్లేదు ఇప్పుడు. నువ్వు కూడా చాలా చోట్ల ఏవో తప్పులు మాట్లాడుంటావురా. కాదు, అది ఊరికే మీ వైఫ్ పోయింది వెళ్ళిపోయిందని బాధపడుతున్నావు కదా, కొంతసేపు నేనే మీ వైఫ్ అనుకో, ఏం చేస్తావు? ఏమే ఎక్కడ తిరుగుతున్నావు ఎన్ని రోజులు? నేను నీ కోసం ఊరంతా తిరుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ. సర్లే ఏదో ఒకటి, ఈ రోజు మన పెళ్లి రోజు అనుకుంటా. అట్లుంటది మనతోని. ఏంటి కాలనీలో అమ్మాయిలు నడిపిస్తున్నావు? రెచ్చ కొడుతున్నావేమో. అమ్మాయిల జోడికి వెళ్ళొద్దంటున్నా. నేనేంటో మర్చిపోతున్నావు. మా కాలనీ వైపు రావద్దంటున్నా. సవాల్ చేస్తున్నావు. ఆంటీలతో ఆడుకోవద్దు. ఓడిపోతావు. బయలుదేరు. చచ్చిపోతావు. వింటర్ కూడా పీకలేవు. ఇంకేముందిరా పీకడానికి? సరే కానీ ఇవన్నీ ఎందుకు? అది నన్ను చూస్తే ఏమనిపిస్తుంది చెప్పు. గుంట మంచి అని ఛత్రపతిలో కాటరాజు గారు అన్నారు. శ్రీప్రియా, ఈ మధ్య నువ్వు బాగా ఓవర్ చేస్తున్నావు నరే. తప్పే ఉందే వయసులో ఉన్నోళ్ళు. తొందర ఉంటది. ఓకే ఓకే, ఉంటది ఉంటది. తొందర ఉంటది. ముందు ఏముంటది? ఏరా రే ఆది, అదే ఆది అనే సినిమా చూసావా? ఎగిరితంతా నీ ఆ డైలాగ్ విన్నావా? రే అది స్టేజ్ మీద నా స్టెప్స్ చూసావనుకో, నీకు వెన్నులో వణుకు పుట్టుద్ది. స్టేజ్ కింద నా స్టెప్ చూసావు అనుకో, నీకు ఒళ్ళంతా వణుకు పుట్టిద్ది. తమ్ముడు మీ భార్య పోతే పోయింది కానీ నాకు ఒక్కడు కూడా ఒక డైలాగ్ రాయలేదు, ఊరికే ఇది చెప్దామని వచ్చా. ఇంకా ఇండస్ట్రీలోనే ఉన్నావు అన్న నువ్వు. సరే ఇదిగో ఇవన్నీ కాదు, మీ అందరికి ఓపెన్ గా చెప్తున్నా, ఎవరైతే నా భార్యను కనిపెడతారో వాళ్ళకి ₹1,00,00,000 ఇస్తా. ₹1,00,00,000. అనయ్య ఎక్కడ పోయింది? అటు తిరుగు, నువ్వేనా నా భార్య? కాదులే. అండి మనం ఇక్కడ అక్కడ ఇంకో అవకాశం ఇస్తే కోటి ఆలు కొట్టేస్తారు. మనందరూ ఆ పళ్ళు ఉండే ఆవిడ కానీ కనిపెట్టాం అనుకోండి, ఆ కోటి మనమే తీసుకోవచ్చు కదా. రాఘవ్ గారు, మనం కనిపెట్టడం కొద్దిగా కష్టం అండి. నాకు తెలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు బాగా కనిపెడతారు. ముందు వాళ్ళకి ఫోన్ చేద్దాం, ఓకేనా? ఓకే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఎవరు పిలిచారు మమ్మల్ని? మేమే పిలిచాడు మ్యామ్. దేనికి? మీ పేరు మహారాజ్ అండి. ఓకే. ఇలా ఆవిడ కనపడకుండా పోయిందంట. ఓకే. ఆవిడ ఎక్కడుందో కనిపెడితే ₹1,00,00,000 ఇస్తా ఉంటున్నాడు మేడం. సరే ఫోటో ఏమైనా ఇవ్వండి. ఫోటో ఏం ఇవ్వట్లేదండి, ఆవిడ ఎలా ఉంటుందో కూడా చెప్పట్లేదు. అదేనండి, దిస్ ఇస్ 2024, భార్య అంటున్నారు, ఫోటో లేకుంటే ఎలా? ఏమి ఎలా ఉంటుందని అడిగితే ముందు వాటర్ అడుగుతున్నాడని తర్వాత బోల్డ్ కథ చెప్తున్నాడు. నా లక్ష్మి ఇలా ఉంటదండి. ఎవరైనా ఇలా అంటారు, మీ లక్ష్మి ఇలా ఏంది ఉండే డ్రమ్మా ఏంటి? ఆయన సైజ్ కి ఆయన వెతుక్కున్నారు, మీకెందుకండి? మీరేమనుకోనంటే ఆల్మోస్ట్ మీలాగే ఉంటదండి, కొంచెం అటు ఇటుగా. పేర్లు కూడా ఆల్మోస్ట్ దగ్గర. మా ఆవిడ పేరు లక్ష్మి, మీ పేరు రష్మి, కొంచెం కలుస్తుంటాయండి. అయినా ఫోటో లేకుండా ఎలా మేడం, ఎలా కుదురుతుంది? మనకెందుకు అవన్నీ? ఈవెంట్ వచ్చింది కదా, పేమెంట్ వస్తుందేమో అని కనుకోండి అంతే. ఈ ఐడియా నన్ను అడిగితే నేనే చెప్పేవాను కదా.
మీరేం బెంగ పెట్టుకోకండి, శ్రీదేవి డ్రామా కంపెనీ ఏదైనా కనిపెట్టేస్తుంది. ఏదైనా కనిపెట్టేస్తుందా? హా. మొన్న మా బామ్మ పోయింది, కనిపెట్టేస్తారండి? కానీ ఏ మాటకా మాట నాకు రష్మి కష్టం చూసినప్పుడల్లా జాలేస్తుంటది. ఎందుకంటే ఒరిస్సా నుంచి వచ్చి వైజాగ్ లో పెరిగి హైదరాబాద్ లో తెలుగు నేర్చుకుని ఎపిసోడ్ అస్సాన్ చేస్తుంది చూసావా? ఎలాగోలాగా మీరు అదేదో చేసి ₹1,00,00,000 ఇస్తా మా ఆమెను కనిపెట్టి. ₹1,00,00,000? అయ్యో, ₹1,00,00,000 కోసం మేము 10 ఈవెంట్లు చేయాలి. ఒకే ఈవెంట్ లో ₹1,00,00,000? అయితే మన ఈవెంట్ గ్రాండ్ గా బ్రహ్మాండంగా చేసేయాలి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఏంటది? ఒకవేళ మీరు మా ఆవిడని కనిపెట్టలేకపోయారు అనుకో, ఇంకా తప్పదు మరి మీరే. మహారాజా గారి భార్య కనిపెట్టాలంటే ఇంద్రజ గారు మీరు అక్కడ, మీరు ఇక్కడ, అంతే. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక గేమ్ జరగబోతుంది. అది ఎలా ఉండబోతుంది, ఎలా జరగబోతుంది, మీరు ఎలా ఎంటర్టైన్ అవబోతున్నారు, ఇవన్నీ తెలియాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. అఫ్ కోర్స్ ప్రాపర్టీస్ తెప్పించే ముందు నేను చాలా సీరియస్ గా అనౌన్స్మెంట్ ఇచ్చాను, ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ సీరియస్ గేమ్. నేను మీ చెవిలో ఒక సినిమా పేరు చెప్తా. ఆ సినిమాలో ఉన్న ఫేమస్ సీన్ గాని, ఫేమస్ డైలాగ్ గాని ఆ స్కెచ్ బోర్డ్ మీద డయాగ్రామ్ రూప్ లో గీసి ఆ సినిమా టైటిల్ ఏంటో మీరు మీ టీం చేత గెస్ చేయించాలి. ఇది మీరు చిన్నప్పుడు ఆడారా? తరతరాల నుంచి ఆడుతూ వస్తున్నాము. నువ్వు ఆడావా? ఆడలేదన్నా. సరే, సో ఈ గేమ్ ఆడడానికి అది మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మా టీం నుంచి సునంద రాబోతుంది ఫస్ట్. సరే, సినిమా పేరు వచ్చి ఓల్డ్ సినిమానా? హలో, నో చేతులతో సైగులు అండ్ ఆల్ దాట్, ఓకే? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పోలకుండే ఎందుకు ధన్యం, అదే కదరా? ఇంద్ర మొక్కే కదా అని పీకేస్తే పీకకు వస్తానా? ఇంద్ర కరెక్ట్ ఆన్సర్. మీ సైడ్ నుంచి రాఘవ్ గారు వస్తారు, రండి. కాదు, ముందు అది నేను చూసిన సినిమా అయి ఉండాలి ఏమన్నా చెప్పాలంటే. నీ వయసుకి తగ్గట్టే చెప్పు. నోట్ నుంచి మాట రాకూడదు. బా, కనిపెట్టేవాడే వచ్చాడయ్యా ముందుకి. ఎంత బాగా ఇస్తున్నారు ఆయన. ఆయనే కదా న్యూటన్ గారు. డీజే టిల్లు. బాగా తాగున్నాడు తప్పితే ఎవడు కనిపెట్టలేడు. కాదు కాదు, ఒక్క సెకండ్ లో ఎలా? ఆ మూమెంట్ చేస్తారు కదా డీజే టిల్లు. ఇగో ఇక్కడ సీడీలు పెట్టాడు. ఓహో, ఈ ఇక్కడ CD. ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టాడు. రాఘవ్ గారు సేమ్ పోజ్. వెల్ డన్ రోహిణి అండ్ టీమ్, వెల్ డన్ రాఘవ్ గారు. కరెక్ట్ గా స్కెచ్ గీసి 1 పాయింట్ సంపాదించుకున్నారు. వెల్ డన్. సాది గారు, మీ వైపు నుంచి ఇప్పుడు నరేష్ రాబోతున్నాడు. రండి నరేష్. చాలా కాన్ఫిడెంట్ గా వెళ్ళాం మేము కనిపెట్టేలాగి. అర్థమైందా? ఏమన్నా సిగ్నల్స్ చేయకూడదని చెప్పానా లేదా? బాబా పోయిందమ్మా, మాది పోయింది. నరేష్ గొడవలు నాన్న. అది మనిషి అని తెలుస్తుంది, దాంట్లో నువ్వేం చేయగలవో చెయ్యి. పెళ్లి కట్టే ఎందుకో గీసాడు, చూద్దాం. అవన్నీ ఓకేరా, కాళ్ళు చేతులు కూడా అవసరంలా అతనికి. దిమ్మ తిరుగుద్ది మీకు, చూడు. నువ్వు గీసిన దానికి సినిమాకి సంబంధం లేకపోవాలరా. నీకు దిమ్మ తిరిగిద్ది అప్పుడు. అగా చేతిలో ఏముంది? చేతుల్లో గొడ్డలారా? ఒరేయ్ చంపలకడి బంబా, హాస్పిటల్లో డెలివరీ అయినట్టుంది. ఇంకా గియ్యో ఏదో ఒకటి. ఫినిష్. రే ఏందిరా, వాడెందుకు వచ్చాడు కింద, ఈడెందుకు వచ్చాడు? ఇంకొక చిన్న ఆర్ట్ ఉంది.
చాలా చిన్నగానే ఉంది ఆర్ట్. ఇంకో చిన్న పిల్లలు పుట్టారా? ఒరే అసలు ఏంట్రా అది? ఆది గారు గెస్ట్ చేయండి. ఏం అర్థం అవుతుందిరా? అరే ఇటు చూడు, గెస్ట్ చేయండి. దీంట్లో ఉన్న పదార్థాలు చూసి గెస్ట్ చేయండి. పదార్థాల ఏది ఎక్కువ తీసుకోమంటావు? ఆ పార్ట ఇప్పుడు ఇంతకంటే ఎవడు ఈజీగా చెప్పడప్పా నిజంగా. ట్రక్ కదా అది. కనిపెట్టానప్పా, ఆర్టిస్ట్ నుండి నేనే నాకే కనిపెట్టడానికి ఇంత టైం పట్టింది. వాళ్ళు నరేష్ ఏదైతే డ్రా చేశారో దాన్ని బట్టి కనిపెట్టారు. ఇంద్రజ గారు ఫస్ట్ ఒక క్లూ ఇద్దాము. సో ఆ క్లూ ఏంటంటే నరేష్ ఆ సినిమాలో ఉన్న హీరో చేసిన ఏదో ఒక సీన్ యాక్ట్ చేయాలి. వెంకటేష్ గారిది. సరే నేను ఇంకో క్లూ ఇస్తా. సూర్యవంశమా? అంతే కదా. సూర్యవంశమా? యా యా. మరి సూర్యుడేడిలా? వాడు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే తండ్రి కొడుకు, ఆ కొడుకుకి ఒక కొడుకు. ఇది నేను చూడలా. ఆ నరేష్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ సూర్యుడు తీసేస్తే ఏం చెప్పాలనుకున్నావు నువ్వు? ఒరే సూర్యుడు బొమ్మేసి ఇద్దరు బొమ్మేసినా చెప్పేవాళ్ళం రా. అవన్నీ నాకు తెలియదు. నా ఆట నాది. వెంకటేష్ గారు కాదు, నోట్ నుంచి చెప్పుకో. వెంకటేష్ గారు ఎలా తెలుస్తుంది? నువ్వు ఎక్స్ప్లెయిన్ ఈ చివరికి తెలిసేదాకా నేను కొడతారు. ఈ చివర ఏంటో నాకు. పెద్ద వెంకటేష్ గారు కండువా. ఇప్పుడు అది కండువా మేము అనుకోవాలా? పెద్ద వెంకటేష్ కి చిన్న వెంకటేష్. చిన్న వెంకటేష్ ఏం చేశాడు? బెక్ బాతులు వర్కౌట్ అవ్వట్లేదు, బస్సు నడుపుతారు. ఒరే అసలు ముందు ఈయన పెద్ద వెంకటేశ్వర మాకు తెలియాలి కదరా, తర్వాత చిన్న వెంకటేశ్వర అనేది మాకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకరు వచ్చి కొట్టించుకుంటావా, అందరూ వచ్చి కొట్టమంటావా? అబ్బా క్లియర్ గా మీసాలు కూడా తిప్పినా కదబ్బా. అరే మీసాలు తిప్పడం అంటే ఇలా. ఇక్కడ ఏం తిప్పావురా? ఇక్కడ తిప్పావు. నా ఆటను ఆగండి చెప్తా. ఈయనకి అప్పుడే లేత వయసు, అంటే 20 ఏళ్ళు. 20 ఏళ్ళకి కొడుకు పుట్టాడు. అలా అంతవరకు బాగుంది. వద్దులే తీసేయండి. ఇదే పెట్టుకోండి. సన్నీ రండి. సన్నీ అన్న ఎల్లో 1 సెకండ్ లో కనిపెట్టారు డీజే టిల్లుని. ఉరికిద్దమ్మా. ఏందన్నా? కంచె సినిమాది. ఏందన్నా అన్ని రిలీసావు? అయిపోయింది ఆ సినిమా పేరు. ఊరు బాబాయ్. అసలు అదేంట్రా? ఇది ఆయన ఆర్ట్. ఇంకేదైనా గీయన్నా? ఏంటన్నా మొత్తం ఇంక ఇదే ఇంక లేదన్నట్టు చేస్తున్నావు? వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు కాబట్టి వేరేదైనా ట్రై చేయండి. ఇంకా చాలా స్పేస్ ఉంది. ఇప్పుడు తెలిసిందన్న ఆర్ట్ విలువ. ఇది చూస్తే ఈజీగా గెస్ చేయగలుగుతారు. 3 పుల్లల మీదకున్నాయంటే అదేంటది? ఏంటయ్యా నీ ఇష్టం వచ్చిన గీసుకుంటూ వెళ్తున్నావు. రోహిణి కరెక్ట్ గా వచ్చారు దగ్గరికి. ఆ 3 పుల్లల మీద కాన్సన్ట్రేట్ పెట్టండి. ఆల్మోస్ట్ ఆ సినిమాలో ప్రతి సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు మీకు. ఏంటి సినిమా మొత్తంలో సీన్లు అయ్యి? ప్రతి సీను. సో సన్నీ గారు, ఈ సినిమాలో ఉన్న ఒక సీన్ కావచ్చు లేదా హీరో గురించి గానీ ఏదో ఒకటి యాక్ట్ చేసి చూపించాలి, కానీ నోటి నుంచి ఏ మాట రాకూడదు. మహేష్ బాబు గారు. అతడు కరెక్ట్. ఒక్క నిమిషం ఆయనే చెప్తాడు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, నువ్వు ఎంత తాగావో నేను చెప్తా. అతడు అనేది ఇది తాడు అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి కంచె సీన్ చాలా ఫేమస్. అందులో కాదు, అతడులో తాడు అది. దాంట్లో తర్వాత సీన్ లో ముగ్గురు గోడ మీద కూర్చుంటారు. త్రిష పోతుంటే వీళ్ళు నన్ను ఏడిపిస్తారంటే కొడతాడు కదా, గోడ కొట్టేస్తాడు. లేదు అన్న, నువ్వు ఫుల్ వేసావని చెప్పు నమ్ముతా. కానీ అతడు అనే ఫస్ట్ క్లూ లోనే గెస్ చేశారు కాబట్టి 1 పాయింట్ టు రోహిణి టీమ్. ఇప్పుడు దాకా స్కోర్స్ చూస్తే ఆది గారు అండ్ టీమ్ 1 పాయింట్ అండ్ లీడ్ లో ఉన్నారు రోహిణి గారు అండ్ టీమ్ 2 పాయింట్. ఆది గారు మీరు కెప్టెన్ కాబట్టి ఇప్పుడు మీరే రండి. ఆది గారు మైక్ ఆపేయండి.
ఏయ్ అన్న ఏయ్. ప్రతిదానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒరే ఇది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేవురా, అలాంటి సినిమా ఇది. ఇది ఒక మంచి బొమ్మ సినిమా. గీత నరేష్ సైలెంట్ గా కనిపెట్టాలి. ఏ మంచం, ఈ ఈడికి ఎక్కువ మంచాలే సూట్ అవుతాయి. మంచమే. ఏ దాని లోపల ఇద్దరు ఉన్నారా? కానీ కానీ అరుంధతి కాదు, బిడ్డ పుట్టలే, బిడ్డ పుట్టలే. అది క్లూ ఇస్తా. ఆగాగు వాళ్ళకి వచ్చేస్తుంది. అమ్మాయి అబ్బాయి 7G బృందావన్ కాలనీ జనవరి. సిగ్గుండాలరా. ఆది గారు క్లూ ఇవ్వమంటారా? ఈజీ క్లూ ఇస్తా, ఈజీ క్లూ. క్లూ ఏంటంటే ఇప్పుడు ఆది గారు ఆ సినిమా నుంచి ఒక సీన్ యాక్ట్ చేసి చూపిస్తారు. ఏంటి ఆ సినిమా నుంచి నేను ఈ స్టేజ్ మీద ఒక సీన్ యాక్ట్ చేసి చూపించాను. సరే ఆ సీన్ యాక్ట్ ఎవరో ఒకరు ఉండాలి. సరే గారండి, ఆది గారు యాక్ట్ చేయండి. ఒరే ఆ సినిమాని యాక్ట్ కూడా చేయలేం. ఏంటిది మాటలు లేవు, ఓన్లీ చేతలు కావాలి. ఆరుగురు పతివ్రతలు, ఆరుగురు పతివ్రతలు. అసలు మీలో ఉన్న కళ ఎక్కడ? ఇంకెంతకు మించి తీయలేము ఆ కళని. ఓకే 10 seconds. 10 9 8 7 6. సరే ఆపోజిట్ టీం చెప్పేస్తే వాళ్ళకి వచ్చేస్తుంది ఒక పాయింట్, కానీ ఒకే ఒక్క ఛాన్స్. 3 2 1 టైం అప్. అమ్మా మీరు చీకటి కదా ఒకటే చెప్పారు, చెత్త కొట్టడం ఎవరు చెప్తారు? ఎక్స్ప్లెనేషన్ కావాలి. ది ఆర్ట్ అండ్ ది ఆర్టిస్ట్. అది మంచం. ఫస్ట్ గదేసి, మంచం కాదురా, ఫస్ట్ గదేసే. గది మంచం ఒకటే అయిపోయింది కదరా. ఫస్ట్ గదేసే, గదేశం మొత్తం చీకటి చేసే. లోపల ఇద్దరు మనుషులను పెట్టా. చీకటి గదిలో ఇద్దరు మనుషులు ఏం చేస్తారు? ఆడ మొగ ఉంటుంది కానీ మొగ దయ్యం ఎక్కడ ఉంటుంది? ఆడ వేసారా? మొత్తానికి స్కోర్స్ వచ్చేసరికి రోహిణి అండ్ టీమ్ 3 పాయింట్స్ అండ్ ఆది అండ్ టీమ్ 1 పాయింట్. సో ఇంద్రజ గారు ఫైనల్ వర్డిక్ట్ మీది కాబట్టి ఈ గేమ్ ఎలా అనిపించింది? అండ్ ఆఫ్ కోర్స్ విన్నర్స్ ఇటువైపు వాళ్ళు. సో ఈ గేమ్ మీకు ఎలా అనిపించింది? ఈ ఇన్నోవేషన్ ని మనం ఎంతకైనా మంచుకోవచ్చు. అంత బాగా ఇన్నోవేటివ్ గా అనిపించింది, చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు రోహిణి గారు అండ్ టీమ్. వెల్ డన్ గైస్. మహారాజా గారి ఆవిని కనిపెట్టే కార్యక్రమంలో ఒక చిన్న మ్యూజికల్ జర్నీ జరిగితే ఎలా ఉంటది? సూపర్. అయితే ప్లీజ్ వెల్కమ్ శుభాంశు అండ్ యుతి. ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే. సందేహమేది లేదుగా, సంతోషమంత నాదిగా. చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా. చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీడగా. చెలరేగి కదిలెను గాలి తరగలే పైన. గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా. కల తీరే సమయాన అలనే నేలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా. దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా. నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే.
చిలిపిగా పిలిచిన కాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసు ఆగదు ఇదేమి అల్లరు తనువు దాగదు అదేమి తాకిడు కోన చాటుకుండ మల్లెలేని వంక ముద్దులాడి వెళ్ళడాయి కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఒలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే ప్రతి అడుగు తనకు తానే సాగింది నీ వైపు నా మాట విన్నట్టు నేనాపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మార్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆనంద నాకెందుకు నిలువత్తము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నేను కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నా పేరుకి ఓ తీయదనం నీ పెదవే అందించేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా వద్దొద్దంటున్నా వస్తూనే ఉంటా కలకాలం నీ కౌగిల్ని నా ఇల్లనుకుంటా వచ్చైనా వచ్చైనా మోమాటం ఇంకా మనకేలా వచ్చైనా వచ్చైనా ఆరాటమేదో కలిగేలా వచ్చేవా వచ్చేవా ఒట్టెట్టి నిన్ను పిలవాలా వచ్చేవా 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 సడియో 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 నేనే వస్తానుగా సడియో 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 నీతో ఉంటానుగా సడియో 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 నువ్వే కావాలిగా సడియో 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 నాకే ఇల్లాలిగా చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా నా కోసం ఇంతందంగా పుట్టావనుకుంటా ప్రేమల రోజున పుట్ట కలలను తింటూ పెరిగా నడిచే మనసును కలిసా ఈనాడే ప్రేమకి హాలీవుడ్ మూవీ నువ్వే అమెరికా మ్యాప్ నువ్వే నేను నచ్చాలే ఇక ప్రేమల వరసలలో ఈ భూమిలో ప్రథమం మనమేలే రమో 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 చేయాల నేరమో ఘోరమో కూల్ హనీ తాగన తేనని కూల్ హనీ సడియో 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 నేనే వస్తానుగా సడియో 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 నీతో ఉంటానుగా సడియో 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 నువ్వే కావాలిగా సడియో 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 నాకే ఇల్లాలిగా ఓ నోకియా సోఫియా నోకియా సోఫియా నోకియా సోఫియా నోకియా సోఫియా
ఇంద్రజ గారు అసలు మ్యామ్ ని ఆల్మోస్ట్ ఒక్కసారి మ్యామ్ వస్తారంటే వెంటనే వచ్చేస్తారు నాకు తెలిసినంత వరకు. అసలు ఈ రోజు అన్ని పరంగా కంఫర్టబుల్ గా ఉన్నాం కాబట్టి అందరూ కలిసి ఒక స్టెప్ ఇద్దామా? రెడీ? రండి అందరూ 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 అందరూ. మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సుధాంశు, I can say only one thing, you're born to sing. మీరు ఇప్పుడు ఆ పాట పాడిన తర్వాత గెలుపు తలుపులు మీ పాటలో డెప్త్ ఉందండి. డెప్త్ ఉందో, డెప్త్ ఉంది, డెప్త్ ఉంది, డెప్త్ ఉంది, డెప్త్ ఉంది, డెప్త్ ఉంది, డెప్త్ ఉందో. And you have a very, very, very bright future, Sudhanshu. థ్యాంక్ యూ మమ్. And Yuti, you have a rounded voice. మీరు అది ఎలా సాంగ్ పాడినా సరే, each and every song you can own it on your own style, and you have a very unique voice, and all the very best. Thank you so much Sudhanshu and thank you so much Yuti. Thank you guys. Thank you. ఈ గేమ్ లో ఇద్దరు ఆడాలి. ఒకరు వచ్చి యాపిల్ బౌల్ పక్కన నుంచోవాలి, ఇంకోళ్ళు వచ్చి ఉయ్యాల్లో కూర్చోవాలి. ఓకే, ఆ యాపిల్ ని ఉయ్యాల మీద నుంచి ఊగుతూ ఊగుతూ వచ్చి ఇక్కడ ఉన్న మనిషి నోట్లో ఉన్న యాపిల్ ని తీసుకోవాలి. ఉయ్యాల నుంచి దిగకుంటా. సో ఆ స్వింగ్ లో ఎవరు ఎక్కువ యాపిల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. సరే, ఫస్ట్ నాకు నరేష్ గారు రోహిణి ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఫస్ట్ యాపిల్ కలెక్ట్ చేసుకోబోయేది నరేష్ గారు, చూడండి. కాదు, చేత్తో తీసుకోవాలి. ఎక్కడొస్తుంది అంటే డైరెక్టర్ గారు చెప్పారు ఇలా కోరిక తీసుకోవాలి. సరే, నీకు ఆపిల్స్ కాయ దక్కలేదు, వెళ్ళి కూర్చో. సేఫ్. మరి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు రోహిణ్ తో ఆడడానికి? రాఘవ గారు రెడీగా ఉన్నారు, రండి. 3, 2, 1 go. రాఘవ్ గారు, యాపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ యాపిల్ ని ఆ బౌల్ లో వేయాలి, అవే క్యాల్కులేట్ అవుతాయి. ఓకే, రెడీ? 3, 2, 1 go. నువ్వంటే నేను చచ్చిపోతాను, నీకొక్క సెల్ఫీ ఇచ్చిపోతాను. ఒక్క యాపిల్ అనే వేస్తాను అందులో. అసలు పట్టుదల వదలట్లేదు రాఘవ్ గారు, అసలు ఒక్క యాపిల్ అయినా వేస్తారు. రాఘవ్ గారు ఇంకా ఏంటి కంటిన్యూ చేస్తారు? ఒక్క యాపిల్ అయినా వేస్తారా? ఇక్కడ యాపిల్ తీసుకోగానే పల్టీ కూడా వస్తుంది, అర్థం కావట్లేదు నాకు. అది మీరు ఫిగర్ అవుట్ చేయాలి సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఈసారి పడిపోకుండా వేస్తాను సార్, నాది గ్యారంటీ. మీ అందరికి ముందే చెప్తున్నా, ఈ గేమ్ రాఘవ గారికి అంకితం చేస్తున్నాం. 10 years నుంచి జబర్దస్త్ ఇవన్నీ చేస్తున్నందుకు ఓన్లీ రాఘవ గారి కోసమే. ఆయన టోటల్ గా ఎన్ని యాపిల్స్ చేస్తారన్నదే ఈ గేమ్. ఒక మనిషి పతనం చూడడానికి ఇదంతా. రాఘవ గారు ఒకటి వేసారు కాబట్టి మాట ప్రకారం మీది అయిపోయింది. నెక్స్ట్ కుమార్ గాడు. రెడీ?
నెక్స్ట్ సన్నీ అన్న. డీజే టిల్లు కనిపెట్టావు కదా నువ్వు. ఇప్పుడు రియాజ్ గాడు. రెడీ రెడీ. అయ్యో పాపం సారు ఎట్టా బుక్కయ్యారు లారీ గుద్దిన ఆటోలో దెబ్బైపోయారు. అయ్యో పాపం సారు ఇట్టా లాక్కయ్యారు 3Dలో చూస్తున్నారు హారర్ పిక్చరు. సరే రియాజ్ ఒక చేత్తోనే పట్టుకో. రెడీ. ఇప్పుడు వాడు నీకు అందాలంటే నువ్వు ఇలా పడుకో, బాల పడుకో చెప్తా. ఇది పట్టుకో, అలా పట్టుకొని బాల పడుకో. ఎలాగూ ఫుల్ వేసి పడుకో. మన ఇళ్లలో గోడ మీద తొండలు పడుకుంటాయి కదా అన్నా, నువ్వైతే నోటితోనే తీసుకోవచ్చు. అన్నా ఎల్ల తీసుకో. సూపర్. ఇప్పుడు జెస్సీ రారా అటు పక్క. మహేశ్వరి నువ్వురా. కంఫర్టా? ఎలాగే కంఫర్ట్ అన్న, ఆ చెయ్యి వదిలేసే ఏం కాదు. రెడీ. వీడి దరిద్రం ఏంటంటే బెడ్ మీద కూడా మళ్ళావాడు. జెస్సీ అన్న ఆడతావా ఆడవా? అరే నువ్వు ఫస్ట్ కూర్చున్నావు కదా, అది ఓకేరా. తర్వాత ఏంటి ఏదో పెద్ద ఉయ్యాల నీదే 2 కాళ్ళు పంగజారి కాలు పైకి లేపన్నాడు. ఆ మనిషి నిన్నే లేపేద్దాం అనుకున్నాడు, కాలు కాదు. రెడీ గో 3 2 1. మహేశ్వరం చూడరా, నువ్వు యాపిల్ తీసుకో. రెడీ 3 2 1 గో. సారీ మర్చిపోయా సారీ. నాది అయిపోయింది. ఇప్పుడు ఇమ్మానీయులు గాడు. అదే నాకేం సంబంధం లేదు. నువ్వు పడుకునేది లేదు, నీకు అటు ఇటు కూర్చునేది. బాబు నా గుండెరా బాబు పగిలింది. తగులుతుందిరా అది. ఏంటది తీస్తున్నారు? వాడే ఇందటి నుంచి బెడ్ తీద్దాం వాడికే వచ్చింది బెడ్ తీసేస్తా. బెడ్ తీసామా తమ్ముడు? యాపిల్ పట్టుకోవాలి కదమ్మా, నువ్వు కొంటున్నావు. ఫస్ట్ మర్యాదగా యాపిల్ పట్టుకొని నుంచుంటే వద్దు ఎల్లు అన్నావు. ఊరకనే అన్నాను. క్రేజీ బాయ్స్ అంటే ఏంటి మీరు చూడాలనుకుంటే ట్యూన్ ఇన్ టు దిస్ ఎపిసోడ్. శ్రీదేవి డ్రామా కంపెనీస్ క్రేజియస్ట్ ఎపిసోడ్ ఇది అన్నమాట. సూపర్ బాయ్స్, థ్యాంక్ యూ. సో మ్యామ్, మొత్తానికి మా క్రేజీ బాయ్స్ చేసిన ఈ ఎంటర్టైనింగ్ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? అక్కడ కూర్చొని ఆ బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో తెలుసా. మనకైతే సూపర్ ఫన్ క్రియేట్ అయింది, కానీ ప్లే చేసిన ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, గేమ్స్ ప్లాన్ చేసాము, అన్ని చేసాము. అయితే వెయిట్ చేయండి రష్మి, నేను అక్కడికి వచ్చేస్తాను.
మేడం మా మహారాజా ఆవిడ దొరికారండి. చూడండి మేము చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేశాము. ఇంతకీ ఆయన ఎక్కడ? అదే కదా వాళ్ళ ఆవిడ కాదు గాని ఈయన ఎక్కడ ముందు బొమ్మిచ్చాడు, ఆడుకోమన్నాడు, ఇప్పుడే వస్తా అన్నాడు, ఎవరినో తీసుకొని వెళ్ళాడు. అదేంటి ఎవరినో తీసుకుని వెళ్ళారంటే వాళ్ళ ఆవిడ దొరికారా? హలో ఏమండి, ఒక ఆయన చెవుకు దెబ్బ తప్పుకుని వచ్చాడు, అతను ఇటు వచ్చాడా? అవును వచ్చారు. ఒక కథ చెప్పాడా? అవును. వాటర్ తాగాడా? అవును. అతను నా భార్య లేపుకెళ్ళిపోయాడండి. అతను మీకు విషయం తెలుసా, వారానికి ఒక ఏరియాకి వచ్చి ఒక కథ చెప్పి ఒక అమ్మాయిని తీసుకొని వెళ్తుంటాడు. ఆ ₹1 ఇస్తా అన్నాడు. అతనే ఎటు వెళ్ళాడు? మనం ఇప్పుడు ఎత్తకాల్సింది వాళ్ళ ఆవిడ కాదని బాబు, ముందు అతన్ని ఎత్తకాలి. అవును. మా పేమెంట్ ముందు ఇవ్వండి. మీ పేమెంట్ ఇస్తాం, ముందు ఆయన కోర్టు ఇస్తే రండి. ఏయ్ హలో, ఇదండి మన ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే, బై బై.